హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఈ రెసిపీని అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే వీడియో అయితే చూపించబోతున్నానండి. ఇదైతే అసలు గట్టిపడదండి, చక్కగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీలోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, చూడండి. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అండి. సో సగ్గుబియ్యాన్ని అయితే నేను ఒక కప్ తీసేసుకున్నాను. ఇది ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే అయితే నానపెట్టేసానండి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ఓకేనండి, గ్యాస్ పైన అయితే ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో అయితే ఒక కప్పు సగ్గుబియ్యానికి అయితే నేను వచ్చేసి 1/2 లీటర్ వరకు అయితే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వాటర్ అయితే హీట్ ఎక్కిపోయండి. ఈ సగ్గుబియ్యాన్ని అయితే దీనిలో యాడ్ చేసేసుకున్నాను. వీటిని అయితే వేసేస్తానండి. సగ్గుబియ్యం ఉడుకుతున్న లోపల మరోవైపు అయితే మనం గిన్నె పెట్టేసుకొని దీనిలో కూడా 6 లీటర్ వరకు అయితే పాలు తీసేసుకున్నానండి. ఈ పాలు అయితే హీట్ మరిగించుకోవాలి. సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నప్పుడు దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల సగ్గుబియ్యం అనేది అంటుకుపోవండి ఒకదానితో ఒకటి. సో 1 స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేశాను. వీటిని అయితే దగ్గరగా ఉడికించుకోవాలి. ఓకేనండి, సగ్గుబియ్యం ముందే నానపెట్టాను కాబట్టి చక్క త్వరగా ఉడికిపోయాయి. దీనిలో వచ్చేసి నేను 1 కప్పు అయితే షుగర్ యాడ్ చేస్తున్నానండి. పంచదార కరిగేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఇటువైపు అయితే మనకి పాలు అయితే మరిగిపోయాయండి. పాలు అయితే మరిగిపోయి ఇవి అయితే మనం తీసుకెళ్ళి సగ్గుబియ్యంలో యాడ్ చేయాలి. ఓకేనండి, పాలు అయితే నేను సగ్గుబియ్యంలో అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, యాడ్ చేసేసాను. ఇవైతే ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మనం ఉంచుకోవాలి ఇలాగా. సో ఈలోపు మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, గ్యాస్ పైన అయితే నేను ఒక బాణీ అయితే పెట్టేసుకున్నాను. దీనిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి హీట్ ఎక్కువ అయిన తర్వాత అయితే హీట్ ఎక్కిపోయింది. దీనిలో అయితే ఎండు కొబ్బరి ముక్కలను అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. అదే పనిలో 15 వరకు అయితే జీడిపప్పులు యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా కిస్మిస్లు అయితే యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ల వరకు. ఇవైతే ఫ్రై చేయాలి. ఓకేనండి, ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఓకేనండి, గిన్నెలోకి తీసేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యం పాలు అయితే పాలుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే చిక్కబడిద్ది కదా. సో నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీనిలో వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పులు కిస్మిస్లు కూడా యాడ్ చేశానండి. ఓకేనండి, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేశాను. సో మనకి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా ఎలా ఉందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో నాకు తెలియచేయండి. బాయ్.